నిన్నే ఆగు. చిచ్చి దారి కడ్డులే. మనం ఎవరో తెలుసా? పెద్ద పులి మనవడు చిన్న పులి అంటే పేరు మోసిన రౌడీ. మనం తలుచుకుంటే ఏమైనా చేసేస్తాం. ఇదిగో నా కోపం వచ్చిందంటే పచ్చడి చేసేస్తాను. ఇదిగో నా కోపం వచ్చిందంటే నీ ఒళ్ళు పులుసు చేసేస్తాను తెలుసా? కాయన రాజా, తగిన జోడే దొరికావు. రా ఇంటికి పోదాం. ఏమన్నా ఇంటికా? మరి మన ఇద్దరం కాపురం చేయొద్దు. నువ్వు భార్యవి, నేను భర్తని. ఒరి నీ జిమ్మడా, నేను పాములు కాటయ్యా. పిచ్చి పిల్ల, పాములు నన్ను కాటేస్తే అదే జస్తాయి. ఇది ఎనప కలేవరో. రా పోదాం. వెదో తెచ్చినాడా? నీ కారు తోడలేరు. నువ్వు మనిషివా పశువా? అను ఎన్నైనా అను. ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 ఎనవే పడతాను. నడి రోడ్లో అరవకి నలుగురు వింటే నవ్విపోతారు. రావే. ఏమిటాయా ఈ గొడవ అంతాను? నువ్వు ఉండవయ్యా. మొగుడు పెళ్ళాల మధ్య 1000 ఉంటాయి. నీకెందుకు, నువ్వు పోవయ్యా. అయ్యా వీడు మోసగాడు, దుర్మార్గుడు. వీడి మాటలు నమ్మకండి. నన్ను రక్షించండి అయ్యా. ఇదిగో ఇదిగో, నువ్వు కొట్టు తిట్టు, నేను పడతాను. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నేను ఊరుకుంటా. కానీ గుట్టుగా ఇంటికి మాత్రం వచ్చి కాపురం చేయవే, నీ కాళ్ళు పట్టుకుంటానే. అయ్యో పాపం, అంత ప్రాధాయపడుతున్నాడే. నువ్వు ఆడదానివి కదటమ్మా. భర్త మీద ఆ మాత్రం మర్యాద ఉండక్కర్లేదు. సిగ్గు విడిచి వీధిలో పడతావా? ధర్మప్రభువులు అలా చెప్పండి అయ్యా, చెప్పండి. మీలాంటి వాళ్ళు గడ్డి పెడితేనన్నా దానికి బుద్ధి వస్తుంది. అయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నా మెడ చూడండి. చూసారమ్మా, చూసారా? తాలిబొట్టు పెంచి నా మొహాన పారేసి పారిపోయి వచ్చేసింది. అమ్మా, నువ్వు ఆడదానివి కదటమ్మా. ఇంకా చూస్తావేమిటయ్యా? రెండు సన్ని ఇంటికి తీసుకెళ్ళక. ఏమిటయ్యా అలా ఇడ్చుకెళ్తా? పాపం మతిస్థిరలేని మనిషిలాగుంది. అవును డాక్టర్ గారు. మరి మంచి మాట చెప్పి మెల్లిగా ఇంటికి తీసుకెళ్ళక అలా బెదిరిస్తావే? చూడండి, మీరిద్దరూ నా కారు ఎక్కండి. మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబడతాను. అలాగే. అయ్యా ఇది అన్యాయం, అక్రమం. ఈ దుర్మార్గం దేవుడు కూడా సహించడు. మా కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలనే మీ సంకల్పమా? మీ నాన్న మా అన్నను జైలుకు పంపాడు. నువ్వు నన్ను ఈ పాపిష్టి వాడితో పంపాలని చూస్తున్నావు. ఈనాడు నాకు జరుగుతున్న ఈ అవమానం రేపు నీ భార్యకే జరిగితే నీ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అయ్యో అయ్యో, పెద్ద మనుషులు ఇట్టాగైనా తిట్టడం. సరే, ముందు కార్యక్రమం రా. వదవమ్మా, కూర్చో, కారులో కూర్చో. చూడమ్మా, ఇదిగో ఆడదై పుట్టిన తర్వాత కొంచెం మర్యాదగా బ్రతకడం నేర్చుకోవాలి. పాపాత్ములారా, మిమ్మల్ని దేవుడే దండించాడు. చాలే అమ్మా, మాటలు నేర్చావు. కూర్చో. జరుగు. చూడు తమ్ముడు, నువ్వు ముందు కూర్చొని నాకు దారి చూపించు. ఓ థ్యాంక్స్ డాక్టర్. ఇదేమిటయ్యో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినావు? ఇదేగా మీ అత్తవారిల్లు. డాక్టర్ మళ్ళీ కనపడు, నీ సంగతి కనుక్కుంటా. మీ ఆవిడ నదిలి ఎక్కడికి వెళ్తావా? చిన్నపులి లే. ఎన్ని కేసులు రా నీ మీద? దొంగ సారా, దారులు కొట్టడం, జేబులు కత్తిరించడం. అందులో ఇది ఒకటి. తెగించిన వాడికి దిగులేవిట్లేండి. పెద్ద పులి మనవడు చిన్న పులి అంటే. డాక్టర్ గారు, వీడు పాతకేడి. ఎన్ని రోజుల నుంచో వీడు తప్పించు తిరుగుతున్నాడు. ఎలా దొరికాడు మీకు? దారిపోయే అమ్మాయిని భార్య భార్య నానా బాధలు పెడుతున్నాడండి. ఇదొకట. కోట్ పెట్టి వీడిని లాక్కెళ్ళండి. అదనండి, మన ఏం కొత్త. నా వెనకాతలు రండి, నేను చూపిస్తా దారి. డాక్టర్ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సహాయం చేశారు. థ్యాంక్స్. అమ్మాయి, ఇవాళ నువ్వు లేచిన వేళ విశేషం చాలా మంచిది. డాక్టర్ గారు దేవుళ్లాగా అడ్డుపడి రక్షించారు. ఇది మాయదారి లోకం. ఇకనైనా జాగ్రత్తగా మసులుకో. అలాగేనండి డాక్టర్. థ్యాంక్స్. నో మెన్షన్ ప్లీజ్. డాక్టర్ గారు, నన్ను మన్నిస్తారా? దేనికి? మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. పర్వాలేదు, ఆ పరిస్థితిలో ఆవేశపడడం ఎవరికైనా సహజమే. నా పరువు కాపాడి నా ప్రాణాలు నిలబెట్టారు. బ్రతికున్నంత కాలం మీ మేలు మరువలేదు. మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి
నా మనసు ఎంతో బాధపడుతోంది. నాటి మీ అన్న కారాగారవాసానికి, నేటి నీ అవమానానికి మా కుటుంబమే కారణం అని తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో వంగిపోయిన నా తల ఎందుకు పగిలిపోదా అనిపిస్తుంది. అంత మాట అనకండి. పర్వాలేదు, నీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చేసి పెడతావా? చెప్పండి. మీ అన్న కారాగారం నుంచి వచ్చేదాకా మా నర్సింగ్ హోమ్లో ఉండుకో. డాక్టర్ గారు, ఆ విధంగానైనా మా నాన్న చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు కల్పించు. ఆలోచించకు, నా మాట మీద విశ్వాసం ఉంచి కారకు. డాక్టర్ గారు, మీ మెడిసిన్ బ్యాగ్. అరే థ్యాంక్స్ జానకి. ఇది లేకపోతే నేను చాలా ఇబ్బంది పడి ఉండేవాను సుమా. వస్తాను. హలో ఎక్స్చేంజ్, గివ్ మీ 4 cents ప్లీజ్. సార్ 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 ఇది విష పరీక్ష సార్. విషయానికి విషయం ఎదురుగూడా. ఎవరు? హలో నాన్నగారా, నేను మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. మీరు నిశ్చయించిన పిల్లనే పెళ్ళెడతాను. పెద్దల మాట కాదంటానా? ఒప్పుకున్నావా? నిజంగా ఒప్పుకున్నావా? నా తండ్రి, నా నాయనే. ఒరే, ఇప్పుడు నిజంగా నువ్వు నా కొడుకువేరా? కాంతం, కాంతం, ఉషో, కాంతం, కాంతం. అబ్బాబాబా ఎందుకు కాంత శాంతం అంటును? ఇప్పుడు ఏమొచ్చింది? ఆ 7 కొండల వారి దయవల్ల మన వాడికి బుద్ధి వచ్చింది. అయితే అబ్బాయికి ఇంతకన్నా బుద్ధి లేదంటారు. అబ్బే, ఈ వాడితో మంచి బుద్ధి వచ్చింది. లక్ష్మి వస్తుందా మన ఇంటికి? ఎలాంటి పని మనిషి లక్ష్మీనా? అబ్బబ్బ, అది కాదే, కోడలు మహాలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుంది. అబ్బాయి అంటే నా కుమారుడు శ్రీరామచంద్రుడిలాగా తండ్రి మాట జవదాటకుండా నేను చెప్పిన పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడే. చూడండి, మనకి లేక లేక ఒక్క మగ పిల్లాడు. ఏమైనా సరే మన అబ్బాయి పెళ్లి వైభవంగా చేయాల్సిందే. వైభవంగా? వాడి పెళ్లికి ఎంత ఎస్టిమేట్ వేసినా తెలుసా? చెప్పండి. 10,000 పత్రికలు, పర్లాంగ దూరం పందిరి, 25,000 మందికి భోజనం, ఆట కచేరీలు, పాట కచేరీలు, అరిగదలు, బుర్రగదలు, బ్యాండ్ మేళం, సొనాయి మేళం, ఆ మేళం, ఈ మేళం, మిడి మేళం, ఒకటే గందరగోళం అనుకో. 7 కొండల వాడికి ఎంతకాలానికి నా మీద వచ్చి మీకు మంచి బుద్ధి పెంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడండి మీ చేత. డబ్బు నే ఖర్చు పెడతానా? అబ్బాయి పెళ్లి వారం రోజులు ఉందనగానే మన ఎనపెట్టి తాళం చేతులు ఏ ఊరు క్యాంప్ పెడతాయి. అంటే ఏమిటండి? పోతాయన్న మాటే. పోతే మనకి డబ్బు ఎలా ఖర్చులకి? అబ్బాయికి చదువు చెప్పించాక పెళ్లి ఖర్చు అని మాంగారు పెట్టుకుంటాడు. ఎవరి కోసం పెట్టుకుంటాడే? ఓ షాజా, మీ కడుపు బతకాలని ఎంత ఆలోచన అండి. మా బియ్యాల వారి ధనరాశి రెండు కలిసి మా వాడు కలకాలం వర్ధలాలని ఆశీర్వదించండి. అలాగే మనస్ఫూర్తిగా దిగుతున్నా. చెప్తాను. అయ్యా మనసు గారు, బాగున్నారు. అమ్మాయిని తీసుకురా. పెళ్లి కుమారుడు? పెళ్లి కుమారుడు నే కాదండి, నా కుమారుడు. వెంకటప్పయ్య, ఇప్పుడు వెళ్ళకూడదనా? రామ్మా, మీ మామగారికి నమస్కారం చెయ్యి. అలా కూర్చో అమ్మా. క్లోజ్. అల్లుడు గారు దయచేయండి. పెళ్లి కొడుకు గారు మిమ్మల్నే. లేవండి. బావగారు, మీకు నేను బాగలేదు. నన్ను ఎవరు పట్టాలని వచ్చారా? బాబు ఆగండి బావగారు, కాస్త శాంతించండి. నేను అన్ని సర్దుబాటు చేస్తాగా. ఒరేవ్ ఒరేవ్, ఏమిటది? శుభముహూర్తానా? శుభంగా తాళి కట్టాలంటే ఏమిటో ఎగటాలి? ఈ తట్రాతి నా గుండె కత్తించి నా జీవితం నరకం చేద్దాం అనుకున్నావా నాన్న? మరి ఆ వేళ ఆ పిల్లని చేసుకుంటాను ఎలా ఒప్పుకున్నావురా గుడ్డి తద్దమ్మా? ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించి ఉంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాడిని కాదు నాన్న. నాకు చూపించింది కన్నులు చెదిరే గమనీయ సుందరి. కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న. రే, నేను చూపించింది ఈ పిల్లరా? రే, ఆ పిల్లకు ఇల్లు, వాకిలి, భూమి, బుట్ర, నగ, నట్ర, దొడ్డి, దొట్ర అన్ని ఉన్నాయట్రా. అది గది. వ్యాపారంలో 1,00,000, బ్యాంకులో 1,00,000, ఇంట్లో 1,00,000, బ్లాకులో 1,00,000. ఒరే, నా మాట వినరా? నీ ఇల్లు నిండుతుందిరా, లక్ష్మి తాండవిస్తుందిరా. నాన్న,
నీ కొడుకు జీవితం లక్షలకు నిలబెడతారా మహాజల్లారా పెళ్లి పెద్దలారా మీరందరూ వినండి ఈ పెద్ద మనిషి నన్ను మోసగించారు అబద్ధం అబద్ధం శుద్ధ అబద్ధం నిజం శుద్ధ నిజం నీ పని క్రోధు కావాలంటే ఇదిగో సాక్ష్యం అరే జానక ఈ అమ్మాయి ఈ ఇంట్లో నేనేగా నౌకరికి పెట్టింది అవును ఈ పిల్లని చూపించి నన్ను మోసగించారు ఇప్పుడు చెప్పండి నేను మెచ్చింది నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయి నేను మనసిచ్చింది కూడా ఈ పిల్లకి మాట మార్చి మనుషులనే మార్చి పాపిష్టి డబ్బు కోసం పొడుచు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఈ పెద్ద మనుషుల చర్యలు మీరు ఆమోదిస్తారా హర్షిస్తారా చెప్పండి లేదు లేదు ఇంత అవమానం జరిగింది వల్ల ఇక్కడ నాకేం పని నాకు మాత్రం ఇక్కడ ఏడవడం లేకే బాబు బాబు ఇంత అవమానం జరిగిన తర్వాత ఊరుకుంటానా 10,000 రూపాయలకు పర్మిషన్ దావా తెస్తా మాలోకం గారు నువ్వు ఊరుకోవయ్యా డాక్టర్ గారు మీ చివరి మాట ఒకటి చెప్పండి నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు అలా అయితే హాయిగా పెళ్లి చేసుకోండి మా ఇంట్లో పని మనిషి పెళ్లి కూతురా ఏ ఆ అమ్మాయి పని మనిషి అని ఆ అమ్మాయి ముఖాన్ని పచ్చపొడిచారా మాల వేస్తే మహారాణి అవుతుంది ఏ అమ్మా నీకు అంగీకారమేనా ఏ భయపడతావే విరోధి కొడుకనే విరోధాలు విహితాలు కావాలంటే వివాహమే ఉత్తమ సాధనం ఏమండి శాస్త్రి గారు డాక్టర్ గారు తీసుకోండి తీసుకోమ్మా వేయమ్మా వేయి సిగ్గుపడతాయమ్మా వేయి పర్వాలేదు వేయమ్మా